పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్కాలం 5వ వారం బుధవారం. దివ్య పూజా బలి పఠనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14-20 వరకు మరియు 91 నుండి 92 వరకు మరియు 95 భక్తి కీర్తన. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 52, 53, 54, 55, 56, 57 వచనాలు. శుభవార్త. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31 నుండి 42 వరకు. అతడు దేవుడును పంపి తన్ను సేవించు వారిని కాపాడెను. మొదటి పట్టణం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14-20 వరకు మరియు 91, 92 మరియు 95. రాజు వారితో, షడ్రకు, మేషకు, అబేద్నెగోలారా వినుడు. మీరు నా దైవములను కొలవకుండుటయు నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుటయు నిజమేనా? ఇప్పుడు మీరు బోరలు, పిలన గ్రోవులు, తంతి వాయిద్యములు, వీణలు, స్తుతులు మొదలైన వాయిద్యములు, సంగీతము వినగానే శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు. లేదేని మిమ్ము తక్షణమే గనగనమండు కొలిమి బట్టిలో పడయింతును. నా భార్య నుండి మిమ్ము రక్షింపగల దైవం ఎవడునూ లేడు అని పలికెను. అందులకు షడ్రకు, మేషకు, అబేద్నెగో, రాజా, ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగల సమర్థుడు. మరియు ఆయన నీ వశమున పడకుండా ఆయన మమ్ము రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడకున్నను. మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తిని గాని ఆరాధింపబొమ్మని ఎవరవారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజరు మండిపడెను. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వైపు చూడగానే అతని ముఖ కళ మారిపోయెను. అతడు కొలిమి బట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించాను. ఆ 3 మనుష్యులను బంధించి గనగనమండు కొలిమి బట్టిలో పడవేయుడని తన సైన్యముల బలాఢ్యుడైన వారితో చెప్పాను. అంతటా నెబుకద్నెజరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండెను. మనము 3 నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగాను. వారు అవును ప్రభు అని జవాబిచ్చిరి. అతడు, అట్లయినచో నాకు 4 మనుష్యులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. 4వ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తనను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారిని ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దేవునికి తప్ప అన్యదైవమును మొక్కరైరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. సువిశేష పట్టణము. పునీత్ యోహాను గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయం 31 నుండి 42 వరకు. ఆ కాలములో అప్పుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచినచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అనెను. మేము అబ్రహాము వంశీయులము. మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎటుల చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసించడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును.
అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి యొద్ద వినిన వానిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చాను. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు. కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంపెత్తించుచున్నారు. అబ్రహాము అటుల చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమును పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. ఎలైనా నేను ఆయన యుద్ధ నుండి బయలుదేరి వచ్చినాను. ఆయన పంపుట వలననే వచ్చి తిని, కానీ నా అంతట నేను రాలేదు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునగాక. ఆమెన్.